బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడికి వచ్చిన రెండో కారుని గుర్తించారు. తొలుత ఒక కారులోనే వచ్చారని భావించారు అఖిలప్రియ. పరారైన దుండగల వెనకే వచ్చిన మరో కారుకి సంబంధించి విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మొదటి రోజు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చెప్పాలి, ఎందుకంటే మొదటి రోజు విజువల్ని మనం చూసాం. అఫ్కోర్స్ అందరూ చూసిన పరిస్థితి, కానీ ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది. విజువల్స్ను మీరు చూస్తున్నారు. ఫస్ట్ బాక్స్లో మొదటి రోజు ఒక కారు వచ్చింది. నిఖిల్ని గుద్దిన విజువల్స్ని మీరు చూస్తున్నారు. నిఖిల్ని ఢీకొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత కాస్త దూరం అక్కడి నుంచి ఒక గ్యాప్ కనిపిస్తుంది. అక్కడ యూటర్న్ తీసుకునే పరిస్థితి. యూటర్న్ తీసుకున్న దగ్గర కొంతమంది వ్యక్తులు దిగుతారు. ఆ దిగిన తర్వాత నిఖిల్ మీద అటాక్ చేస్తారు. నిఖిల్ ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెట్టి కొంచెం ముందర ఉన్న ఒక గేట్ దగ్గర నుంచి ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ విజువల్ మనం చూడొచ్చు ఫస్ట్ బాక్స్లో. ఇక రెండో బాక్స్లో విజువల్ అనేది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఆ రిక్వెస్ట్ టీం ఫస్ట్ నుంచి ప్లే చేసినప్పుడు అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత, ఏదైతే ఫస్ట్ వెహికల్ వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఇంకొక వెహికల్ ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. బ్లాక్ వెహికల్ అనేది వెళుతుంది. అది కాస్త దూరం వెళ్ళాక మీరు చూస్తే స్లో అవుతుంది. స్లో అయ్యి ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని ముందుకు వస్తుంది అనేది ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది అక్కడ. అయితే ఆ వెహికల్లో ఉంది ఎవరు, ఆ వెహికల్లో ఉంది ఎవరు, ఆ కారులో వచ్చింది ఎవరు అనే దాని మీద ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. మరోవైపు దాడి చేయించిన వారికి సంబంధించి కూడా అఖిలప్రియ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ రెండు విషయాలు మీరు చూస్తున్నారు. మొదటి రోజు ఆ వైట్ వెహికల్ అనేది నిఖిల్ని ఢీకొన్న తర్వాత కాస్త దూరం వెళుతుంది. వెళ్ళిన తర్వాత నిఖిల్ని ఢీకొన్న తర్వాత కూడా ఆయన నిఖిల్ పక్కన పడిపోతాడు. ఆ తర్వాత కారులోంచి దిగి వాళ్ళ దగ్గర కర్రలతో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కావచ్చు దాడి చేస్తారు. దాడి నుంచి తప్పించుకునేందుకు అక్కడే ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోతాడు నిఖిల్. ఆ విజువల్ని మనం చూస్తాం. ఇక రెండో బాక్స్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్లో మీరు చూస్తే కనుక ఈ కారు వెళ్ళిపోయిన తర్వాత రెండో కార్ అనేది వస్తుంది. బ్లాక్ కార్ అనేది అక్కడికి వెళుతుంది. ఆ విజువల్ ఇదిగో ఈ బ్లాక్ కార్లోని ఎవరున్నారు, ఆ బ్లాక్ కారులో ఎవరున్నారనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరు ఆ కారులో ఉన్నారు, దీనికి సంబంధించిన వాళ్ళేనా అనే అంశానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కాంట్రాక్ట్ మర్డర్లు చేసే రౌడీ షీటర్స్ టౌన్లోకి దిగారంటూ కూడా అఖిలప్రియ చెప్పిన పరిస్థితి. అయితే ఆ విజువల్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఆ కారులో ఉంది ఎవరు అనే అంశానికి ఒకసారి విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అఖిలప్రియ ఒక మాట అన్నారు, గంగుల కిషోర్ రెడ్డి ప్రయత్నించారంటూ కూడా ఆ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, అదిగో భూమా అఖిలప్రియ అనుమానిస్తున్న వ్యక్తి అతడే. భూమా అఖిలప్రియ అనుమానిస్తున్న వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి అంటూ కూడా, భూమా కిషోర్ రెడ్డిని గంగుల కిషోర్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ అఖిలప్రియ అంటున్న పరిస్థితి. ఎందుకంటే కనుక ఇక్కడ గంగులతో కలిశాడు కాబట్టి ఆయన్ని భూమా కిషోర్ రెడ్డి కాకుండా గంగుల కిషోర్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో గంగుల కిషోర్ రెడ్డి ప్రయత్నించాడంటూ కూడా ఇక్కడ అఖిలప్రియ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డితో కలిసి గంగుల కిషోర్ రెడ్డి ప్రయత్నించాడు అనేది ఇక్కడ భూమా అఖిలప్రియ ఆరోపణ. గంగుల కిషోర్ రెడ్డి వెంట పోలింగ్ రోజు నంద్యాల రౌడీ షీటర్లు ఎందుకున్నారంటూ కూడా అఖిలప్రియ క్వశ్చన్ చేస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి మరికొందరిపై 307 SC ST కేసు నమోదైన పరిస్థితి. న్యాయం జరగకపోతే తప్పకుండా నా టైం వస్తుంది, అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తా అంటూ కూడా అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. నా టైం వస్తుంది, ఎవరిని వదలను అంటున్నారు భూమా అఖిలప్రియ. అయితే ప్రస్తుతం నిఖిల్ మీద జరిగిన ఈ హత్య యత్నానికి సంబంధించి అనుమానాలని వ్యక్తం చేస్తూనే కొన్ని పేర్లను ప్రస్తావిస్తూనే నా టైం వస్తుంది, ఎవరిని వదలనంటూ కూడా భూమా అఖిలప్రియ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ నంద్యాలకు సంబంధించి ఏం జరుగుతోంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి భూమా అఖిలప్రియ షాక్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం వరకు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి సంబంధించుకొని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూమా కిషోర్ రెడ్డిని గంగుల కిషోర్ రెడ్డి అంటూ కూడా భూమా అఖిలప్రియ ప్రస్తావిస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డితో కలిసి ఈ హత్యాయత్నం చేశారు అనేది భూమా అఖిలప్రియ ప్రధాన ఆరోపణ. ఇంతకీ అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్
మరింత సమాచారం అందించబోతున్నారు హుసేన్. ప్రస్తుతం నంద్యాలకు సంబంధించి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? తాజా అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి అఖిలప్రియ ఏమన్నారు చూద్దాం. ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన, నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? ఎవడు తీసుకొచ్చినాడు? అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని మీద అటాక్ చేయించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటి ముందర నా వ్యక్తి పైన అటాక్ జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు. ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లికి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు. మరి వైసీపీ నాయకులు గూండాలని, రౌడీ షీటర్లని, పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, వైసీపీ నాయకులు గూండాలని, రౌడీ షీటర్లని, పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? కొత్తపల్లెలో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు. ఆ సీసీ ఫుటేజ్లు కూడా బయటికి వచ్చినాయి. ఆ వ్యక్తిని మీరు కవ్వా బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు ఆ మర్డర్ కేసులో ఉన్నాడో లేదో తెలియదు వాడు, కానీ వాడైతే ఆలగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లికి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు? వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే కొత్తపల్లి ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీలని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. పోలీసులు ఏదో చేస్తాం మేడం, మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తా. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చూస్తాను ఎంతవరకు పని అవుతుందో. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు, మాకు కావచ్చు, న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా నంద్యాలలో రౌడీలుగా, గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవడూ లేరు. అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది. నంద్యాలలో రౌడీ షీటర్లు, నంద్యాలలో కాంట్రాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు. రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా? ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా? రౌడీలను, గుండాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. ఖండిస్తున్నాడంట. దేనికి ఖండిస్తున్నారు? దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న, మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల బ్యాచ్ని తీసుకుపోయి కొత్తపల్లిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇంతవరకు ఆలగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు. మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మర్డర్లను తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు. నేను ఎటువంటి ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టలేటే వద్దని చెప్పినా నేను డిఎస్పీ గారికి. నిన్న రాత్రి సిఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము, మాకు వద్దు కంప్లైంట్, మేము ఇవ్వదలుచుకోలేము, మాకు నమ్మకం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు, మాకు ఎట్లా న్యాయం చేయించుకోవాలని మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎస్పీ గారు లేదు మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి, జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, రేపు పొద్దున ఇంకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలైతే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి. మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని.
రౌడీజం కాదు ఇది, ఫ్యాక్షనిజం కాదు ఇది. కాంట్రాక్ట్ మర్డర్ని తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా? మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి, అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభాకర్ రెడ్డి గారు, అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను బౌన్సర్లను తెప్పించుకున్నానంట, నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఎవడు ఔట్సైడర్లను తెచ్చింది నేను చూపించాలా ఫోటోలు? గంగుల కిషోర్ వెనకల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు? కాంట్రాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు, నంద్యాలు తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆలగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు? నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది, నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది. ఓటు లేని వాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా దగ్గర. పోలింగ్ రోజు నా వెంట తిరిగే వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది. కానీ కొత్తపల్లిలో ఆలగడ్డ తాలూకాలోనే ఓటు లేని వాడు ఎందుకు తీసుకొచ్చి మీరు ఏజెంట్ కూర్చోబెట్టాలనుకున్నాడు గంగుల కిషోరు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవి సుబ్బారెడ్డి పైన 307 SC ST కేసు, కొన్ని సెక్షన్లు పెట్టినారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు, ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత 10 రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి నంద్యాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు. టౌన్లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక, దిక్కు లేక ఆలగడ్డలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రవరంలో గొడవలు పెట్టుకున్నారు. మీరు సిగ్గుచేటు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో అసలు కిషోరు వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్తపల్లిలో పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడుతుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కరు పారిపోయినారు. పోలింగ్ అయిపోయిన వెంటనే పారిపోవాల్సిన అవసరం ఏర్పడింది. డెఫినెట్గా ఎన్నికల కమిషన్కి నేను దీని అన్ని ఏం జరుగుతుందో నేను అన్నీ కూడా ప్రూఫ్లతో సహా, ఫోటోలతో సహా అన్నీ కూడా నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమి నేను చెప్పను, మాట్లాడను. రేపు పొద్దున డెఫినెట్గా మాకంటూ టైం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ ఉందో లేదో, చేస్తారో చేయరో నాకైతే తెలియదు. ఎక్కువ హోప్స్ కూడా నేను పెట్టుకోవట్లేదు, వాళ్ళ మీద నేను ప్రెషర్ పెట్టను కూడా. డెఫినెట్గా మాకంటూ ఒక టైం వస్తున్నప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పడానికే వేచి చూస్తున్నాము ప్రశాంతంగా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఆలగడ్డ ప్రజలు మీరు ఎటువంటి ఇబ్బందులు పడకండి, ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకండి. ఆలగడ్డలో మళ్ళీ ప్రశాంతంగా వాతావరణం ఉండేటట్టుగా మేము చూసుకుంటాము. ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది కూడా మాకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో ఆలగడ్డలో రౌడీజం గూండాయిజం లేకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ప్రజలకందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి పెద్ద స్థాయిలో అందరూ కూడా బయటకు వచ్చి, ఆ రోజు నేను పోలింగ్ రోజు చూశాను, చాలామంది మహిళలు చిన్న పిల్లలు ఎత్తుకొని, ఎంత ఎండగా ఉన్నా కూడా పగలపూట చాలామంది నీళ్లు లేకపోయినా ఎండలో నిల్చొని మరి ఓటు వేసడానికి బయటకు వచ్చినారు. చాలామంది ముసలోళ్ళు వచ్చినారు. యువత, చాలామంది యువత ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కంపల్సరీ ఈసారి మనం ఓటు వేయాలా, మన బాధ్యత మనం నెరవేర్చాలా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలగడ్డ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఓటుని ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎటువంటి నిర్ణయం ఇచ్చినా కూడా మేము స్వాగతం పలుకుతాము. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి నమ్ముతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అని చెప్పి వేచి చూసిన ఎన్నికలు, మరి గతం కన్నా ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా మార్పు కోరుకుంటున్నారు.
ప్రజలు ఈ 5 సంవత్సరాలు భయభ్రాంతులకు గురయ్యి బయటికి వచ్చి చెప్పుకోలేని బాధలు కష్టాలు వాళ్ళ ఓటు రూపంలో ఆ సమాధానం చెప్పారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత చాలామంది గ్రామస్తులు మేము కలిసిన తర్వాత వాళ్ళు చెప్పడము వాళ్ళ బూతులలో 93%, 91, 92, 85 ఇట్లా ప్రతి ఒక్క బూత్లో కూడా పర్సంటేజ్ పెరగడం జరిగింది. మరి పెద్ద శాతంలో మరి ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడమే కాకుండా ఎండ అనేది కూడా పక్కన పెట్టి 6:30కే వచ్చి బూతుల కాడ వెయిట్ చేయడం అనేది కూడా నిజంగా ప్రజల్లో తిరుగుబాటుతనము, ఆ మార్పు రావాలనే ఆలోచన ఆ రోజు పోలింగ్ బూతుల కాడ చాలా స్పష్టంగా కనపడింది. అభివృద్ధి బాటలో మనం ఆలగడ్డ వెళ్ళాలి, ఆలగడ్డ అభివృద్ధి చెందాలి, అందరం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలు ఓటు వేయడం జరిగింది. గతంలో పోలింగ్ ఆలగడ్డలో జరుగుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా గొడవలు జరిగినాయి. అందుకే ఆలగడ్డని ఎన్నికల కమిషను హైపర్ సెన్సిటివ్ ఏరియా కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ దింపడం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ ఎక్కువ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషను సెంట్రల్ నుంచి కూడా మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూడా అన్ని చర్యలు కూడా ఆ రోజు పోలింగ్ తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరం కూడా సహకరించడం జరిగింది, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల, ఓట్లు ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేయాలా, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే వాళ్ళు ఈ ఓటు వేసేటప్పుడు ఎటువంటి గలాటాలు జరగకుండా సాఫీగా జరిగితే వాళ్ళని కూడా రేపు పొద్దున ఓటు వేయడానికి బయటికి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాగుంటుందని ఒక ఆలోచనతో కూడా మేము ఎవరం కూడా అటువంటి ఆలోచనలు గతంలో లేవు, ఇప్పుడు కూడా పెట్టుకోలేదు. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఒక పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఎక్కడ కూడా గలాటలు జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈరోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆయన గాంధీజీ తర్వాత ఆలగడ్డలో ఆయనే అని చెప్పి అనుకొని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మర్చిపోయి పాపం వయసు అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయినట్టున్నాడు. రుద్రవరంలో వాళ్ళ వల్లనే ఒక పెద్ద గొడవ జరగడానికి ముఖ్య కారణం కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఆయన కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరి రుద్రవరంలో హెడ్ క్వార్టర్స్లో గలాట చేయాలి, పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి, బయటికి ప్రజలు వచ్చి ఓట్లు వేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో రాళ్ళు, సీసాలు, గాజు పెంకులు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కదా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు బండిలో ఎంచి వాళ్ళ వెహికల్లో ఎంచి అవన్నీ తీసి వేస్తున్న స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ వెహికల్లో గాజు పెంకలు, గాజులు, సీసాలు, రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అని గాంధీజీ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు. మరి ఏ గాంధీజీ, ఆలగడ్డకి గాంధీజీ ఈరోజు ఏ గొడవల గురించి మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గొడవలు చేయొచ్చంట. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గాజు పెంకలు, గాజు గ్లాసులు, తర్వాత రాళ్ళు పెట్టుకుని కార్లలో తిరగచ్చంట. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట, ఈసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం క్యాండిడేట్ వెనుక 2 బండ్లు ఉండాలంటే వీళ్ళు 10 బండ్లు పెట్టుకొని తిరుగుతారంట. ఒక్కొక్క బండ్లో 10 మందిని కుక్కుని పక్క తాలూకా నుంచి మనుషులను తీసుకొచ్చి వీళ్ళు తిప్పుకుంటున్నారు. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ ఎరుగుడు నుంచి మనుషులు దింపుకుంటారంట ఆ టౌన్లోకి. కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఇంకా ఈ 5 సంవత్సరాలు నిద్రపోయి ఇంకా లేచినట్టుగా లేరు, ఇంకా కలలు కంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బౌన్సర్లను తెచ్చినామంట, బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో మేమేదో సృష్టించినామంట, గలాటాలు సృష్టిస్తున్నామంట, లేకపోతే ఏదో ఒక క్రియేట్ చేస్తున్నామని చెప్పి మన ఆలగడ్డ గాంధీజీ గారు మాట్లాడుతున్నారు. నిజంగా నేను ఆలగడ్డ గాంధీజీ గారు అయిన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు కానీ
నేను కానీ నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కావచ్చు, లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా భర్త కావచ్చు, మేము బయటికి తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా ఏ ఒక్కడైనా ఎవడి కంటికన్నా కనిపించినారా, ఎవడైనా బూతుల దగ్గరికి పోయినారా, అసలు మా బండిలలో లోకల్గా ఉన్న వాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ ఎవరైనా కూర్చున్నారా అనేది మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ గాంధీజీ గారైన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మేము పోలింగ్ బూతుల కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు, సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల పెట్టినారు కదా, డ్రోన్స్ పెట్టినారు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా, హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా? వాళ్ళెవరో గేట్ కాడ ఎవరో ఫోటోలు దిగినాడంట, ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంట, బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా? ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా? మీడియా మిత్రులు మాతో పాటే ఉన్నారు. సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అవుట్ సైడర్స్ నుంచి ఎందుకు వచ్చినారు? ఈరోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు? ఎవడు తీసుకొచ్చినాడు? అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని మీద అటాక్ చేయించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటి ముందర నా వ్యక్తి పైన అటాక్ జరిగింది, బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు. ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లికి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు. మరి వైసీపీ నాయకులు గూండాలని, రౌడీ షీటర్లని, పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు